హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో, ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను. నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ. పిలు నీకే అర్థమవుతుంది అన్నాడు రామచంద్రుడు నవ్వుతూ. అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చొని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను నాయనా, మొహమాట పడకు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమ తల ఉంచుకొని భోజనం చేయసాగాడు. సీతమ్మ కొసరు కొసరు వడ్డిస్తోంది. హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టిందంతా తింటున్నాడు. కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది. సీతమ్మ కంగారు పడి అంతఃపుర వాసుల కోసం వండిన వంట తెప్పించింది. అది అయిపోయింది. తల ఉంచుకొని ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురంటూ. సీతమ్మకి కంగారు పుట్టి, రోజూ ఏం తింటున్నావు నాయనా అని అడిగింది వినయంగా. రామనామం తల్లి వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ. సీతమ్మ త్రుళ్ళిపడింది. నిరంతరం రామనామం భుజించేవాడు శివుడొక్కడే కదా. సీతమ్మ తల్లి తేరిపారా చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శంకరుడు. శంకరుడే హనుమ. నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించే వాడికి తాను మరి ఏం పెట్టగలదు. సీతమ్మ ఒక అన్నం ముద్దను పట్టుకొని రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది. ఆ ముద్దని భక్తితో కళ్ళకద్దుకొని స్వీకరించి అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా. హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి.